మరి ప్రార్థించే సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి నీవు యొప్పేకు పంపి మనుషుల్ని పేతురు అనే మారుపేరు గల మరి వ్యక్తి శిష్యుడు అక్కడ చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు, అతను పిలిపించుకో అని చెప్పినప్పుడు తన దగ్గర భక్తి గల వారిని ఇద్దరిని మరి భక్తిపరుడు ఒక వ్యక్తిని కొంతమందిని పంపిస్తాడు. అప్పుడు పేతురుకు దర్శనం కలుగుద్ది. ఏంటంటే సకలమైన చతుస్పాద జంతువులు దుప్పటి చేత కింద పడతాయి. మధ్యాహ్నం 12 గంటల వేళలో అతను ప్రార్థనలో ఉండగా ఆ దుప్పటి ఎదురుగా ఇవన్నీ జంతువులు కనబడతాయి, ప్రాకు పురుగులన్నీ, ఇవన్నీ చంపుకొని తిను అంటారు ప్రభు. అప్పుడు ప్రభు నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను ఎన్నడూ తినలేదు అని చెప్తాడు. లేదు, ప్రభు పరిశుద్ధం చేసిన వాటిని నేను నిషిద్ధమైనవి ఎంచవద్దు అని ముమ్మారు జరుగుద్ది. అప్పుడు ఆ దుప్పటి పైకి వెళ్ళిపోద్ది. ఈ సంగతి ఏంటా అని చూసినప్పుడు నీ కోసం మనుషులు ఎదురుగా చూస్తున్నారు చూడు, నీ కోసం మనుషులు వచ్చారు, భేదం ఏం చెప్పకుండా వెళ్ళు అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వచ్చి. అప్పుడు మీరు ఎదుగుతున్న వ్యక్తి నేనే అని చెప్పి చేర్చుకొని వారికి భోజనం పెట్టి మరలా అతను కూడా కొంతమందితో బయలుదేరి వెళ్ళినప్పుడు కొర్నేలి తన దగ్గర ఉన్న ముఖ్య స్నేహితుల్ని అందరినీ గ్యాదర్ చేసి ఉంచుతాడు. అప్పుడు పేతురు రాగానే కాళ్ళ మీద పడి అన్నప్పుడు నేను నీ వంటి నరుడిని అని లేపి అక్కడ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందుతారు. పరిశుద్ధాత్మ వారి మీద దిగుతుంది. మరి మనం కూడా మరి ఊరికే ధర్మకార్యాలు చేసినంత మాత్రాన, మరి ప్రార్థన చేసినంత మాత్రాన కాదు కానీ రక్షణ పొందాలి. పేతురు ఏ మాటలు చెప్తే రక్షణ పొందుతాడో ఆ మాటలు చెప్పారు, రక్షణ పొందారు. కాబట్టి కేవలము నామకాంత భక్తి వలన ప్రయోజనం లేదు, కానీ మారు మనసు పొందినప్పుడే పరలోకంలో మనం ప్రవేశించగలం. అలాగే పేతురుకి మరి యూదులకు మాత్రమే సువార్త చేయాలి కానీ అన్ని జనుల యూదులకు వెళ్ళకూడదనే తత్వం ఉంది. ప్రభువు నమ్మిన మనకు కులతత్వం లేకుండా, వేరే తత్వాలేమి లేకుండా మనందరం దేవుని పోలికలో పుట్టిన వారమని, స్త్రీ పురుషుల భేదము తప్ప మరి ఏ భేదము లేదని, మనందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, ఐక్యపరచబడి సమానంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మా యేసు క్రీస్తు అందరికీ ప్రభు, దేవుడు పక్షపాతి కాడు అని పేతురు ప్రసంగిస్తాడు. అప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందుతారు. మంచిది. తన్ని గెస్సారు కదా, తన్ని గెస్సారు. తన్ననే కాదు మామూలుగా ఆ బ్లూ ఆవులకి వస్తారా ఆ ముగ్గురు దేవుడు వస్తారు కదా, అతను ప్రార్థన ఇతను అబ్రహాం. భోజనం పెట్టి సారా లోపలికి వెళ్ళి అదంతా పిసికి అబ్రహాము శారా రైట్ ఆన్సర్. ముగ్గురు దేవదూతలు వస్తారు కదా, మన ఒక మాట. దూరవనములు మరి ఎండవేళ గుడారపు ద్వారం వద్ద అబ్రహాము కూర్చున్నప్పుడు దేవుడు అతనికి కనిపిస్తారు. ముగ్గురు మనుషులు ఆకాశంలో దిగి వస్తారు. అతను పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగపడి మరి కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోనండి, మరి కొంచెం అలసట తీర్చుకోనండి అని ఆహారం తెస్తానని పరిగెత్తుకుని వెళ్ళి శారాకి మరి
మేబీ 2 మానికలు పిండి అనుకుంటా, 2 మానికల పిండి రొట్టెలు చేయమని చెప్తాడు. తర్వాత త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి, ముసలివాడే కానీ పరిగెత్తాడు. ఈ దినాల్లో మరి యవ్వనులమైన మనం పరిగెత్తడం నేర్చుకోవాలి. నాకు తెలిసి నేను మారు మనసు పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా పరిగెత్తడమే నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు 62వ సంవత్సరం. దయచేసి పరిగెత్తడం నేర్చుకుందాం, దేవుని పని చేద్దాం. సరే, అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళి శారమ్మకి 90 ఏళ్ళు ఉన్న రొట్టెలు తయారు చేసేసింది. మరి లేత దూడను సిద్ధం చేయమని చెప్తే అతడు పనివాడు త్వరగా సిద్ధం చేశాడు. వెన్న మరి అవన్నీ తీసుకుని వచ్చి, పాలు తీసుకుని వచ్చి వడ్డించినప్పుడు వారు తిని తృప్తి పొంది మరుసటి ఏట నీ కౌగిట కుమారుడు ఉంటాడు అని చెప్పారు. శారా నవ్వింది, కానీ నిజంగా నవ్వు కలుగు చేశాడు దేవుడు. మన జీవితంలో కూడా అసాధ్యమైనవి దేవుడు సాధ్యం చేస్తాడు. మనం కూడా మరి 8:34 సామెతలో ఉన్నట్లు అనుదినము ఆయన గడప వద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధముల వద్ద కాచుకొని, ఆయన ఉపదేశం వినువారు ధన్యులు. మీలో ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి? సెల్ ఫోన్లు ఉన్న వారందరూ, పెద్ద ఫోన్లు ఉన్న వారందరూ చాలా మందికి ఉన్నాయి. మీరందరూ ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి జూమ్లో. అప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయాలి. అప్పుడు అనేకులు దేవుని వాక్యం విని మేలు పొందుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ జూమ్లో పాల్గొనండి. మీ కుటుంబాలు లేచి కుటుంబారాధన ఉదయకాలం దాంతోనే జూమ్తోనే ప్రారంభించుకొని దేవునితో గడుపుకుందాం. మన అవసరాలన్నీ ప్రభు సన్నిధిలో నుండి సంపాదించుకుందాం. మంచిది. మనం గెస్ట్ చేయాలండి. దేవుడు వచ్చిన తర్వాత ఆయన పట్టణంలోకి వచ్చి మీ కాళ్ళు ఎవరు బాగు చేస్తారంటే ఇది అనుకుంటున్నాను. యాకోబుని ముసలివారైనప్పుడు పొరవ రాస్తాడు, అర్పిస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళు కొంతమంది సైనికులాగా అర్పిస్తారు కదా. నాకు అలా అర్థం అవుతుంది. బ్లాక్ షర్ట్ వాళ్ళు గెస్ట్ చేయాలంట. ఒకసారి మళ్ళీ చూడు, మళ్ళీ ఇప్పుడు చూడు ఒకసారి. అది చెప్పకపోతే కదా. ముసలాడు అయిపోయిన తర్వాత తీసుకొస్తారు కదా. యాకోబుని ఒకసారి అట్లా పరవ దగ్గరికి వస్తారు. ఏం అర్థం కావట్లా. ఇతనే యోసేపు అనుకుంటుంది. యోసేపు ఎందుకంటే యోసేపు అని చెప్పి చెప్తున్నారు. తీసుకురండి అన్నారు. నాకు ఇంటి వాళ్ళు తీసుకొస్తున్నారు. అక్కడ ఆన్సర్ చెప్పారు. ఎవరు వాళ్ళు? ఎవరు? ఓకే, ఏం పేరు? మెఫీబోషెత్. అదే ఎవరు? తన కుమారుడు సౌలు మనవడు. అప్పుడు పేరు ఎవరప్ప?
దావీదుకి స్నేహితుడిగా ఉంటారు కదా. ఓకే. ఓకే, మెఫీబోషెత్ ఎవరతను? కుంటివాడైనా ఎవరి కుమారుడు? యోనాతాను కుమారుడు. ఎవరు పిలిచారు? ఇక్కడ దావీదు ఎవరు? మెఫీబోషెత్ ఎవరు? రైట్ ఆన్సర్. సో దీన్ని బట్టి ఏం ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, మేలు చేసిన వాళ్ళు లేకపోయినా వాళ్ళ పిల్లలున్నా వాళ్ళ పిల్లలున్నా వాళ్ళకి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. రైట్, నెక్స్ట్ రైటమ్మా. అంత ఈ క్యారెక్టర్ మనం గెస్ చేయాలి. ఓకే, సమరయుడా? అదే దొంగలు కొట్టేస్తారు కదా, అదే. సమరయుడు కానీ కొట్టినట్టు చూపిస్తే బాగుండేది. ఏంటది? ఎక్కడ చూసినట్టు ఇప్పుడు ఎవరికి డేటింగ్ ఇస్తారు? ఓకే, గెస్. మంచి సమరయుడు. రైటేనా? చప్పట్లు కూడా రాదు. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే, ఇరుకులో ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే చూసి చూడకుండా మనం వెళ్ళిపోవాలి. మన టైం వేస్ట్, మనకెందుకు కదా, మనకు చాలా పనులు ఉన్నాయి, మనం వెళ్ళిపోవాలి. అవునంటారా? అదేనా మంచి సమరయుడిలో నేర్చుకునేది? మనం ఏం చేయాలి? వినాలి, వదిలేయాలి. ఎవరికి సహాయం చేయకూడదు, చేయాలని మాత్రం తెలియాలి. అంతేనంటారా? అంతేనా? ఏం చేయాలి మరి? సహాయం చేస్తారా నిజంగా? వెరీ గుడ్. ఈ రోజులో సహాయం చేసినా మనల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పడేశారు. ఈ క్యారెక్టర్ మనం గెస్ చేయాలి.
వెంబడించమని చెప్పి అదే కదా. ఈ క్యారెక్టర్ ఎవరు అసలు అర్థం కావట్లా. ఈ కుర్చీలో కూర్చున్నాను. అమ్మ గాడిది. ఇదేమో ఎవరు? బిలాం. బిలాం. వాడిదా? బిలాం. అవును. దోశ వచ్చింది కట్టుకొని తీసుకుంది ఇలా ఉండే గట్టిగా ఎవరు గెస్ట్ చేయాల్సిందా? ఇతనేమో బాలాడు. ఈ క్యారెక్టర్ పేరు బాలాడు. నచ్చిపోయినోళ్ళు గెస్ట్ చేయాల్సింది వీళ్ళు. ఎవరు? వీరా? మనమేనా? ఏం చెప్పాలి? వీళ్ళు గెస్ట్ చేయగలరా? సరే ఆగండి, వీళ్ళకి ఇద్దాము, వీళ్ళు గెస్ట్ చేస్తారు, వీళ్ళు యాక్ట్ చేస్తుంది, మీరు గెస్ట్ చేస్తున్నారు. ఓకే, గెస్ట్ చేయి, ఇప్పుడు గెస్ట్ చేయండి. బిలాము బాలాడు చెప్పు. బిలామా ఏం చేశాడు? బిలాము బాలాడు. నామాలా? అదెవరు? ఆ క్యారెక్టర్ గెస్ట్ చేయమన్నారు. ఏంటో నావాలంటున్నారు. ఏమాళ్ళు యాక్ట్ చేసింది. పిల్లల్ని క్షమించడానికి బిలాం వెళ్తాడు. అలా ఉండకూడదు. దేవుని ప్రజల్ని ఎప్పుడూ క్షమించకూడదు. అబ్రహాము దీవిస్తే దీవెన, ద్వేషిస్తే శాపం అని ఉంది. కాబట్టి దేవుని ప్రజలు అన్నాడు క్షమించకూడదు. కానీ ఈ బిలాము దేవుడు వద్దన్నా సరే వెళ్తానంటాడు, సరే వెళ్ళమంటాడు. కానీ తన దూతను పంపి ఆ గాడిద ద్వారా బుద్ధి చెప్తాడు. గాడిద మాట్లాడదు. కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా దేవుడు మనకు బుద్ధి చెప్తాడు. చిన్నపిల్లల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు దేవుడు. కాబట్టి మనం తీసుకొని మన జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు దేవుని ప్రజలైన వారిని అన్నడు శపించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. మంచిది. కరెక్ట్గా చూడండి అందరూ. చాలా బాగా ఎవరు? పేతురు కాదు, అది అతని దగ్గరికి సగం ఎత్తుకెళ్ళిస్తే దేవుడు వాళ్ళని ఇద్దరిని చంపేస్తారు. అతని పేరు ఇద్దరు భార్య భర్తలు ఉంటారు కదా, అనన్య సార్ పేరు. అవును, సగం సగం రాసి పూర్తి మొత్తం తీసేయాలంటే వాళ్ళు కొంత తీసేయాలి. ఆమెని చంపేస్తారు. అబద్ధం చెప్పినందుకు వాళ్ళిద్దరిని చంపేస్తారు. ఈ తలగట్టుకున్న అమ్మాయిని గెస్ చేయాలా? ఈ తెల్లగట్టుకున్నది అయితే అనన్య. చెప్పండి అమ్మా. చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవాడు. అందరూ సమిష్టిగా ఉండేవాడు. కానీ ఇక్కడ అననీయ సప్ఫీరా అనే వాళ్ళు ఇద్దరు పొలం అమ్మేశారు. కానీ కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టారు. పేతురు అననీయాని ఇంతకే అమ్మారా అనే అవకాశం కూడా లేదు. ఏమయ్యా, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి అపవాది మిమ్మల్ని ప్రేరేపించాడు, కొంత దాచుకొని ఎందుకు ఇట్లా వచ్చారు అనగానే ఆ మాటలు విలుచుని పడి చనిపోయాడు. కొంత అవకాశం కూడా లేదు అతను. కానీ
అతను చనిపోగానే పాతి పెట్టడానికి కొంతమంది వెళ్ళిపోయారు. కానీ భార్యకి మరి ఎలా చెప్పలేదు మరి భర్త చనిపోయాడని. అది ఎరుక ఆమె వచ్చింది. ఏమకు మాత్రం అవకాశం ఇవ్వబడి ఇంతకేనా అని, ఇంతకే అమ్మారా అని, ఇంతకే అని చెప్పి వాళ్ళిద్దరు ముందే కూడా పడుకున్నారు. అది చూశారు కదా, డబ్బులు కొంచెం దాచుకొని కొంత తెచ్చి ఇచ్చారు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కొంత దాచుకోవడం అనేది ఉండదు. కొంత పాపం దాచుకుంటే మొత్తం ఒప్పేసుకోవాలి. అలాగే పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. సగం సగం భక్తి చేయకూడదు. ఇష్టంగా దేవునికి లోబడినట్లయితే మేలు. నేను అనుకుంటాను ఈ అననీయ సభ్యురాలు డబ్బు దాచుకున్నందువల్ల ప్రయోజనం ఉంది. చనిపోయారు కదా, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం. గ్యాజీ కూడా అబద్ధం ఆడాడు, డబ్బు తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, ఇంటి అందరికి కుష్టి తీసుకున్నాడు. ప్రయోజనం ఏంటి? కాబట్టి మన జీవితంలో మరి డబ్బు సంపాదించుకున్నా మన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి మన ఆత్మను రక్షించుకోవడం కోసం మనం ప్రాణాలైనా పోగొట్టుకునేలాగా సిద్ధపడాలి. ఇక్కడున్న మనలో ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణంగా పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుని వెంబడిద్దాం. దేవుని సన్నిధికి మన స్థిరాస్తులు, మన హృదయం అంతా దేవునికి సమర్పించి దేవుని మనకున్న బలము, ధనము, ఆరోగ్యం, మనకున్న సమస్తం కూడా దేవుని కొరకు వాడి ఆయన రాజ్యంలో చేరదాం. మంచిది.